అందరికీ నమస్తే. రాహుల్ గాంధీ బర్త్డే, రేవంత్ రెడ్డి గారి ఢిల్లీ టూరు, ఆడ జరిగిన పరిణామాలు, కనీసం బర్త్డే రోజు కూడా రేవంత్ రెడ్డిని క్షమించని వ్యవహారం, అపాయింట్మెంట్ ఇవ్వని దుమారం, ఇవంతా ఒక పెద్ద చర్చ. అంతకుముందు 3 రోజులు ఉంటే నో అపాయింట్మెంట్, తర్వాత 3 రోజులు పోతే నో అపాయింట్మెంట్. అసలు ఈరోజు రేవంత్ రెడ్డి నిన్న ఇద్దరిని కలిసిండ్రు, ఈరోజు అయితే నో షెడ్యూల్, ఢిల్లీలో ఉన్నారు. జస్ట్ అవైటింగ్, ఎవరు కలుస్తారో, ఎవరు అపాయింట్మెంట్ ఉందో లేదో, అసలు అపాయింట్మెంట్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. నో కన్ఫర్మేషన్ ఒక ముఖ్యమంత్రికి. ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వెనుక ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇది హ్యాపీ బర్త్డేని రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి చేసిన ట్వీటు, రాహుల్ గాంధీకి పెట్టిన ట్వీటు. ఈ ట్వీటుకు మళ్ళీ రిప్లై కూడా ఏం లేదు. పెద్ద పెద్దలు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినప్పుడు అక్కడి నుంచి కూడా అట్లే రిట్వీట్ చేస్తారు. రాహుల్ గాంధీ కూడా కర్ణాటక వాళ్ళు చేసిన దీనికి రిట్వీట్ చేసిండు, కానీ దీనికి నో రిట్వీట్. ప్లస్ ఈ ఫోటో ఎప్పటి తెలుసా అంటే ఎన్ని రోజులే కలవక అని చెప్పడానికే. కలవడం అవసరమా అని అడగొచ్చు మీరు. కాంగ్రెస్లో చాలా అవసరం, కలిస్తేనే అంతే, కలవకపోతే ఎంతో. ఈ ఫోటో 6th డిసెంబర్ 5th డిసెంబర్ 2023 అంటే గెలిచిన తర్వాత ఇక్కడ ఢిల్లీకి పోయి వచ్చిండ్రు. ఆ రోజు సోనియా గాంధీని రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఫోటో ఇది రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నారు ఈ ఫోటోను. కొత్త ఫోటో ఏంటంటే, కొత్త ఫోటో చూపిస్తాను నేను మీకు. ఇది కొత్త ఫోటో, డాక్టర్ మల్లు రవి పెట్టుకున్న ఫోటో ఇది నిన్న కలిసిర్రు. నిన్న సర్వదర్శనం, నిన్న యాక్చువల్గా సర్వదర్శనం ఉండే మొత్తం. నిన్న రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా ఢిల్లీలో ఆయన ఒక గృహప్రవేశం చేసిండు. ఇప్పటిదాకా సోనియా గాంధీ ఇంట్లో ఉన్నాడు రాహుల్ గాంధీ, కానీ ఆయన ఎంపీగా ఆయనకు ఒక తుగ్లక్ రోడ్ అనమాట. ఇప్పుడున్నది 10 జన్పథ్లో ఉండే సోనియా గాంధీ తో పాటు ఉండే. ఇప్పుడు ఆయన వేరే ఆయనకు ఇస్తే దాంట్లో గృహప్రవేశం చేసిండ్రు. నిన్న చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, ఓ స్థాయి లీడర్లు, ఎంపీలు ఏం పని లేకపోయినా సరే ఢిల్లీకి జస్ట్ రాహుల్ గాంధీని కలిసి విజ్ చేయాలని చెప్పి ఇక్కడ నుంచి పోయినరు. తెలంగాణ నుంచి పోయినరు, వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిండ్రు. మామూలు కార్యకర్తలు డబ్బులు పెట్టుకొని మరీ పోయినరు. రాను పోను ఒక 15,000 ఖర్చు అవుతుంది. అయినా సరే రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంటుంది, రాహుల్ గాంధీని కలిసి విషయం చెప్పాలని. కానీ అదే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రితో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్కి ఫిక్స్ కావాలి. నేను సపరేట్ నాకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఉందని పోతే అవి ఇంకా తప్పుడు సంకేతాలు అవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి వాళ్ళు అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ కలవడానికి ఉత్తగా పోయి బొకే కలిసి విషయస్ కూడా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అది కాదు కావాల్సింది. ఒక సపరేట్గా సమావేశం కావాలి. రాహుల్ గాంధీతో కలిసిండు, రేవంత్ అన్న కలిసిండు అనేది ఒక పెద్ద చర్చ జరగాలి. ఇదంతా ఇది కావాలి ఇప్పుడు ఆయనకి. అది ఒక టానిక్, ఆయనకు ఒక టానిక్ ఇప్పుడు. ఎందుకంటే ఆయనకు హైకమాండ్కు మధ్య దూరం పెరిగింది, ఈయనను ఎప్పుడు దింపేస్తారా అన్న ఒక వాతావరణం కనిపిస్తుంది. ఇట్లాంటి అన్ని చర్చల మధ్య అదొక మందుబిల్ల లాంటిది. పోనీ నిన్న మొత్తం రాహుల్ గాంధీ ఏం వేరే షెడ్యూల్ లేదు, మధ్యాహ్నం ఇదంతా సర్వదర్శనం అంతా మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నమే ఎంపీలు, కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కలిసిర్రు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఏం బిజీగా ఏం లేడు. పొద్దుగాల ఒక కేంద్ర మంత్రిని కలిసిండ్రు, సాయంత్రం ఒక కేంద్ర మంత్రిని కలిసిండ్రు, అంతే. ఇంకా మధ్యలో మొత్తం ఫ్రీయే. అది కూడా కేంద్ర మంత్రితో గంటలు గడుపుతారు ఏమన్నా, ఓ పావు గంట 20 నిమిషాలు. రాత్రి అంతా ఫ్రీయే. ఇవాళ మొత్తం ఫ్రీయే. ఇవాళ రాత్రి ఎవరింటికి వాళ్ళు పోయారు. ఈయన ఇంతకుముందు కేసీఆర్కి ఇచ్చిన ఇల్లే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉన్నది. ఆయన రేవంత్ రెడ్డి దానిలో ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ లేడు. ఉత్తమ్ కుమార్ సపరేట్గా వేరే దగ్గర ఉన్నాడు. ఆయనకు 2 ఉంటాయి. ఆయన ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఖాళీ చేయలేదు భవనం. తర్వాత రాష్ట్రపతి భవనంలో గెస్ట్ హౌస్లో కూడా ఉంటాడు అప్పుడు పోయినప్పుడు, ఎందుకంటే రిటైర్డ్ మిలిటరీ కదా, కాబట్టి రిటైర్డ్ ఆర్మీ కాబట్టి పోయి దానిలో కూడా ఉంటాడు. ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ ఇక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కనీసం బర్త్డే రోజు కూడా క్షమించడా అనేది ఒక చర్చ. బర్త్డే రోజు అన్నా కనీసం మనం ఏముంటుంది విషయం చెప్పడానికి వస్తా అంటే మనం ఓకే కమాన్ అంటాం కదా, శత్రువు అయినా సరే. కానీ అక్కడ నో అపాయింట్మెంట్. పొద్దంతా నిన్న ఉత్తమ్ కుమార్ గారు మాట్లాడుతుంటే పక్కన నిలబడ్డారు. ఎంత బేవార్జుగా అంటే డల్లుగా, అసలు ఏందో ఇంకా ఏంది ఇదంతా అన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖంలో దుఃఖం కనిపిస్తుంది. అక్కడ చూస్తున్నాం సిచ్యువేషన్ అట్లా ఉంది. దానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఉత్తగా తమాషకి హైకమాండ్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసి పక్కన పెట్టరు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండరు.
ఈయనకే ఇంత ఇగో ఉంటే నేను ఉద్యోగిని అని చెప్పుకున్నా కూడా వాళ్ళు క్షమించలేదు. చూసిండ్రా, నేను రాహుల్ గాంధీ ఉద్యోగిని అని చెప్పుకున్నాడు. దాంతోన రేవంత్ రెడ్డికి ఏదైనా ఇజ్జత్ ఉంటే అది కూడా పోయింది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు స్వయం తెలంగాణ మా ఓడు పాలించాలి, మేమే పాలించుకోవాలి, మేమే తినాలి, మా నిధులు మాకే, మా ఉద్యోగాలు మాకే, మా నీళ్ళు మాకే అని ఇట్లా ఇందుకోసం కదా తెలంగాణ తెచ్చుకుంది. మౌనోడు అని చెప్పేసి మనం అనుకుంటే లేదు నేను రాహుల్ గాంధీ ఉద్యోగిని అని చెప్పుకున్నాడు. అందుకే అట్లా కించిత్ గౌరవం ఏమైనా ఉంటే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి మీద ఆ క్షణంలో పోయింది అని చెప్పుకున్నా కూడా హైకమాండ్ ఆయనను కనీసం కనికరించలే. అన్ని తప్పులు చేసినని అర్థం దానికి. పార్టీని కొన్ని ఉంటాయి, సంస్థాగత తప్పులు కొన్ని ఉంటాయి, మామూలు తప్పులు కొన్ని ఉంటాయి. మామూలు తప్పులు అంటేనేమో ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకోవడం, ఆ తప్పు నిర్ణయంతోనో కొంచెం ప్రభుత్వం మీదనో కాంగ్రెస్ మీదనో వ్యతిరేకత రావడం, ఇదంతా ఒకటి. కానీ ఇప్పుడు అది కాదు. ఇక్కడ పార్టీని సంస్థాగతంగా దెబ్బతీసే నిర్ణయాలు తీసుకున్నాడు. అదానితో దోస్తాను కావచ్చు, బీజేపీకి అనుకూలమైన స్టేట్మెంట్లు కావచ్చు, ఇక్కడున్న బీజేపీ నేతలతో దోస్తాను కావచ్చు, పెద్దన్న బడేమియా చోడబియా అలాంటి బిరుదులు కావచ్చు, బీజేపీ మీటింగ్ పోయి మొన్న ఏం మాట్లాడినారు అట్లాంటి సమావేశాలు కావచ్చు, హైదరాబాద్ సెంట్రల్ సిటీ భూమి దేశం అంతా కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసారు అందరూ, అట్లాంటి నిర్ణయాలు కావచ్చు, రాహుల్ గాంధీ మీద నోరు జాడడం కావచ్చు, ఇట్లాంటి చాలా 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 ఎపిసోడ్స్ జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడ బీజేపీతో కుమ్మక్కయి లోక్సభ అభ్యర్థులను ఓడిపోయే అభ్యర్థులు ఇచ్చిరన్న ఒక పెద్ద సర్వే రిపోర్టు, చర్చ కాదు అది, సర్వే రిపోర్టు. అక్కడ నుంచి ఒక 3 మెన్ కమిటీ వచ్చి ఇక్కడ అందరితో మాట్లాడి పార్టీ కార్యకర్తలతో, ఓడిపోయిన వాళ్ళతో, గెలిచిన వాళ్ళతో అందరితో మాట్లాడిపోయి రిపోర్ట్ ఇచ్చారు. ఇట్లాంటి రకరకాల ఎపిసోడ్ల మధ్య ఢిల్లీ గల్లీలో తిరుగుతున్నాడు ఇప్పుడు. కానీ అధిష్టానం దగ్గర పోయే అది లేదు. ఒక ముఖ్యమంత్రి ఉన్నదే 3 ముఖ్యమంత్రులు. 3 ముఖ్యమంత్రుల్లో ఊగే ఢిల్లీ పోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 సార్లు పోయినట, హాఫ్ సెంచరీ కొట్టినట. ఇన్నిసార్లు పోతే కూడా కనీసం హైకమాండ్ పెద్దలు మందలించకపోవడం, అసలు ఆడికి పోయినప్పుడు చాలా దారుణంగా ఉంటుంది వ్యవస్థ. ఎట్లా అంటే కనీసం ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మల్లికార్జున ఖర్గేనో లేకపోతే కేసీ వేణుగోపాలో కూడా వాళ్ళ అపాయింట్మెంట్లు కూడా కన్ఫర్మ్గా ఉండలేవు. వాళ్ళు లీస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. వాళ్ళు అన్ని పనులు చేసుకున్న తర్వాత టైం మిగిలితే ఆయన రమ్మనని అప్పటిదప్పుడు చెప్తే అప్పటిదాకా కూర్చొని వెయిట్ చేసి పోవాలి. దీనివల్ల రేవంత్కి ఏం నష్టం అని మీరు అనొచ్చు. దీనివల్ల రేవంత్కి ఏం నష్టం అంటే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆశీస్సులు ఉంటేనే నీకు విలువ. హైకమాండ్ ఆశీస్సులు లేకపోతే ఎవరికి విలువ ఉండదు. నువ్వు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, ఎవరన్నగా. పార్టీ ప్రోటోకాల్ చాలా పెద్దది కాంగ్రెస్లో. మీకు హైకమాండ్ ఆశీస్సులు లేకపోతే ఉత్తమ మనిషివి నువ్వు. కాంగ్రెసే బలం లీడర్కు. రేవంత్ రెడ్డి సొంత బలం ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా హైకమాండ్ ఆశీస్సులు ఉంటేనే బలవంతుడుగా కార్యకర్తలు కనిపిస్తారు. కార్యకర్తలు లేకపోతే రేవంత్ రెడ్డి ఎవరు? రేవంత్ రెడ్డికి ఏముంటుంది? ఒకప్పుడు ఆయనకు ఫ్యాన్స్ ఇప్పుడు ఉండొచ్చు, టీడీపీ ఫ్యాన్స్ అంతా రేవంత్ రెడ్డి ఫ్యాన్సే ఉండొచ్చు ఇప్పుడు కూడా, దాని ఏం కాదనిలేము మనం. కానీ కాంగ్రెస్ ఫోర్స్ చాలా పెద్దది కదా. కాంగ్రెస్కు తీవ్రమైన నష్టం చేసిండు అనేది అందరు కార్యకర్తలు కానీ లీడర్లా కానీ అసలు కాంగ్రెస్ని ఇంకా రానియరు, కాంగ్రెస్ని ఇంకా లేవనియరు. ఇంకా 30 ఏళ్ళు కాంగ్రెస్కి ఎవరు ఓటేయరు. అట్లాంటి వాతావరణం క్రియేట్ అయింది. ఇది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా నష్టం, కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి నష్టం. ఏపీలో చూస్తేనేం కాంగ్రెస్ అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో వచ్చిందంటే దానికి అర్థమైంది. ఎనీవే ఏమైనా జరగవచ్చు, కానీ ఢిల్లీలో ఉండి అపాయింట్మెంట్లు తీసుకోకపోవడం, ఈయన పదే ఢిల్లీ పోయి ఏదో జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వడం, బహుశా ఈయన కూడా హైకమాండ్ని ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఊకే ఢిల్లీ పోయి అపాయింట్మెంట్ అడిగి ఆడ కూర్చుంటున్నట్టున్నాడు. వాళ్ళు ఏమైతే చేసుకొని గాలి వీకుతారని చూడు, అట్లా రేవంత్ రెడ్డి గాలి వీకేస్తే తర్వాత ఏముండదు, బుంగ వలిగిపోతుంది, తర్వాత ఎవరు ఉండరు. అంటే ఒక ముఖ్యమంత్రిని తప్పించాలంటే జరగాల్సిన గ్రౌండ్ అంతా కూడా జరుగుతుంది, దానికోసం ఇదంతా చేస్తుండేమో అనిపిస్తుండ్రు. అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు హైకమాండ్ స్టైల్ అట్టే ఉంటుంది. హైకమాండ్ మనసెరిగి చేస్తే పనులు వేరే ఉంటాయి, హైకమాండ్కు ఎదురు తిరిగితే ఇంకోలాగా ఉంటుంది వ్యవహారం. జగన్ వేరు, జగన్ లెగసీ వేరు. జగన్కు రేవంత్ రెడ్డికి అసలు పోలికనే ఉండదు. భూమికి ఆకాశం కొంత తేడా ఉంటుంది. జగన్ స్వయం ప్రకాశితుడు, రేవంత్ రెడ్డి లైట్లు వేస్తే కూడా వెలుగుతలేడు, చీకట్లో ఉన్నాడు. అట్లాంటి సిచ్యువేషన్. చీకట్లో ఉండే అంత వ్యవహారం నడిపిస్తున్నాడు, అంత కాంగ్రెస్కు నష్టం చేస్తున్నాడు అనేది. ఎనీవే రాహుల్ గాంధీతో కలిసి ఒక్క ఫోటో కూడా లేకపోవడం, రాహుల్ గాంధీతో ఎప్పుడో దిగిన ఫోటోలు ఆయన ట్విట్టర్లో పెట్టుకోవడం, రేవంత్ రెడ్డి బర్త్డే రోజు కూడా, ఇదంతా ఆయన మీద హైకమాండ్కి ఎంతో కోపం ఉంది.
హైకమాండ్ క్షమించరాని తప్పులను చేసిండు అనేదాన్ని మాత్రం ఎక్స్పోజ్ చేస్తున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.